ఈరోజు 7వ తరగతి 3, 4 పాఠాలకు సంబంధించి 3 శతకసుధ, 4 అమ్మ ఈ 2 పాఠాల్లోని ప్రశ్న జవాబులు మీకు చూపిస్తూ వాటిని వివరిస్తూ తర్వాత వ్యాకరణాంశాలని వివరిస్తూ వీడియోని చేయలేదు. మీరు వీటిని బాగా చదవండి, నేర్చుకోండి. అలాగే ఈ స్వీయ రచన ఏదైతే ఉంటుందో మీరు నోట్స్గా కూడా రాసుకోవచ్చు. ఇంతవరకు 1-2 పాఠాల మీద ఇచ్చాను. ఇది 3, 4 3 శతకసుధ, 4 అమ్మ. సో వెళదాం, పాఠంలోకి వెళదాం, నోట్స్లోకి వెళదాం. సత్పురుషుల స్నేహం అవసరం ఎందుకు? సత్పురుషులు ఎదుటివారు ఎంత మూర్ఖులైనా గేలి చేసినా వారితో వాదులాడరు. వారి ద్వారా మనము ఎంతో మంచిని నేర్చుకోగలుగుతాము. ఎదుటివారిని ఆదరించే కోణంలోనే సజ్జనులు ఎప్పుడూ ఆలోచిస్తారు. అందువలన మనకు సత్పురుషుల స్నేహం ఎంతో అవసరం. మరొకసారి, సత్పురుషులు ఎదుటివారు ఎంత మూర్ఖులైనా గేలి చేసినా వారితో వాదులాడరు. వారి ద్వారా మనము ఎంతో మంచిని నేర్చుకోగలుగుతాము. ఎదుటివారిని ఆదరించే కోణంలోనే సజ్జనులు ఎప్పుడూ ఆలోచిస్తారు. అందువలన మనకు సత్పురుషుల స్నేహం ఎంతో అవసరం. ఉన్న ఊరు కన్నతల్లి స్వర్గం వంటివి ఎందుకు? మనం ఉన్న ఊరు మనను బాగా ఆదరిస్తుంది. మనం పుట్టిన నేల మన కన్నతల్లితో సమానము. కన్నతల్లి తన బిడ్డను ఎటువంటి లాభం ఆలోచించకుండా ఎలా పెంచుతుందో అలాగే ఉన్న ఊరు కూడా తన బిడ్డను ఆదరిస్తుంది. కాబట్టి ఎవరికైనా ఉన్న ఊరు కన్నతల్లి స్వర్గం వంటివి. మనం ఉన్న ఊరు మనను బాగా ఆదరిస్తుంది. మనం పుట్టిన నేల మన కన్నతల్లితో సమానము. కన్నతల్లి తన బిడ్డను ఎటువంటి లాభం ఆలోచించకుండా ఎలా పెంచుతుందో అలాగే ఉన్న ఊరు కూడా తన బిడ్డను ఆదరిస్తుంది. కాబట్టి ఎవరికైనా ఉన్న ఊరు కన్నతల్లి స్వర్గం వంటివి. ధనం బాగా ఉంటే ఏమేం మంచి పనులు చేయవచ్చు? ధనం బాగా ఉంటే మనము చాలా మంచి పనులు చేయవచ్చు. మన ఊరికి కావలసిన వసతులకు మన చేతనైనంత ధనం మనం సహాయం చేయవచ్చు. పేద పిల్లలకు కనీస అవసరాలైన తిండి, బట్ట, చదువుకు కావలసిన సహాయం చేయవచ్చు. ధనం సంపాదించుకున్న దానికన్నా ఎదుటి వ్యక్తికి మేలు చేసినప్పుడే దాని విలువ తెలుస్తుంది. ధనం బాగా ఉంటే ఏమేం మంచి పనులు చేయవచ్చు? ధనం బాగా ఉంటే ఎన్నో మంచి పనులు చేయవచ్చు. ఊరికి కావలసిన వసతులను మన చేతనైన ధనం మనం సహాయం చేయవచ్చు. పేద పిల్లలకు కనీస అవసరాలైన తిండి, బట్ట, చదువుకు కావలసిన సహాయం చేయవచ్చు. ధనం సంపాదించుకున్న దానికన్నా ఎదుటి వ్యక్తికి మేలు చేసినప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఇంతేకాకుండా ఈ ధనం ఉంటే ఏమేమి మంచి పనులు చేయవచ్చు అంటే మనము ఊరికి కావలసినటువంటి ఆసుపత్రులు, వైద్యాలయాలు, తర్వాత పాఠశాలలు అవి కూడా కట్టించవచ్చు. తర్వాత సత్రాలు అవి కట్టించడం, తర్వాత పేద పిల్లల కోసం హాస్టల్స్ లాంటివి పెట్టడం. ఇలా మీరు సొంతంగా ఏదైనా చాలా రాయడానికి దీనికి వీలుంటుంది. ఇది పూర్తిగా మీ యొక్క సొంత మాటలతో రాయాల్సినటువంటి సమాధానాలు. లోభి ఎప్పుడూ సంతోషంగా ఉండడు. లోభి అంటే పిసినారి. ఎప్పుడూ సంతోషంగా ఉండడు. ఎందుకు? లోభి తాను సంపాదించుకున్న ధనాన్ని ఎవరైనా దోచుకుంటారేమోనన్న భయంతో ఎప్పుడూ ఉంటాడు. అలాగే తను సంపాదించుకున్న దాన్ని తాను తినడు, ఇతరులకు పెట్టడు. కానీ ఇతరులు పెట్టినప్పుడు చూసి తాను ఓర్వలేడు. ఇతరులకు మేలు కలిగితే బాధపడతాడు. అందువలనే లోభి ఎప్పుడూ సంతోషంగా ఉండడు. లోభి తాను సంపాదించుకున్న ధనాన్ని ఎవరైనా దోచుకుంటారేమోననే భయంతో ఎప్పుడూ ఉంటాడు. అలాగే
తను సంపాదించుకున్న దాన్ని తాను తినడు, ఇతరులకు పెట్టడు. కానీ ఇతరులు పెట్టినప్పుడు చూసి తాను ఓర్వలేడు. ఇతరులకు మేలు కలిగితే బాధపడతాడు. అందువలనే లోభి ఎప్పుడూ సంతోషంగా ఉండడు. ఈ కింది ప్రశ్నకు 10 వాక్యాలలో జవాబు రాయండి. అంటే పెద్ద ప్రశ్నకు సంబంధించింది ఇది. పాఠంలోని శతక పద్యాల ఆధారంగా మన ప్రవర్తన, నడవడిక ఎట్లా ఉండాలో వివరించండి. పాఠంలోని శతక పద్యాల ఆధారంగా మన ప్రవర్తన, నడవడికలలో చాలా మార్పులు వస్తాయి. విసుగు లేకుండా దానం చేసేవాడే ఈ భూమి మీద నిజమైన దాత. కష్టాన్ని ఓర్చుకోగలిగిన వాడే మనిషి అని తెలుసుకున్నాను. నేను కూడా నాకున్నంతలో దానం చేయాలి అని అనుకుంటున్నాను. మనము ఇంద్రియ నిగ్రహం ద్వారా స్థిరమైన బుద్ధిని పొందగలుగుతామని తెలుసుకున్నాను. లోభి తాను సంపాదించుకున్న ధనాన్ని ఇతరుల అవసరానికి ఉపయోగించినప్పుడు అటువంటి సంపాదన అనవసరం, దానికి విలువ లేదు అని తెలుసుకున్నాను. సజ్జనులైన వారు ఎదుటివారు ఎంత గేలి చేసినా వాదులాడబోరని, అలాగే మనం కూడా అనవసర విషయాలలో జోక్యం చేసుకోకూడదని తెలుసుకున్నాను. 5వ పాయింట్లో మనం మన మనసులో మోసపు ఆలోచనలు నింపు ఉంటే అలాగే ఉంటాయి. మనం మోసపూరిత భావాలు తొలగించుకుంటే లోకంలో మనకు మోసగాడే కనిపించడు. 6వ పాయింట్, ధనబలంతో రాక్షసులుగా మారి పేదవారు బాధపడుతున్నా లెక్క చేయకుండా ఉండకూడదు. వారికి చేతనైన సహాయం చేయాలి అని తెలుసుకున్నాను. లోకానికి ప్రపంచ శాంతిని కలిగించే విజ్ఞానాన్ని పొందాలి. కన్న తల్లిని, ఉన్న ఊరును విడవకూడదు. వాటికి పూర్వవైభవాన్ని తెచ్చేదానికి మన సాయశక్తుల ప్రయత్నం చేయాలి. మళ్ళీ ఈ పెద్ద ప్రశ్న ఒకసారి చూడండి. విసుగు లేకుండా దానం చేసేవాడే ఈ భూమి మీద నిజమైన దాత. కష్టాన్ని ఓర్చుకోగలవాడే మనిషి అని తెలుసుకున్నాను. నేను కూడా నాకున్నంతలో దానం చేయాలి అని అనుకుంటున్నాను. 2, మనము ఇంద్రియ నిగ్రహం ద్వారా స్థిరమైన బుద్ధిని పొందగలుగుతామని తెలుసుకున్నాను. లోభి తాను సంపాదించుకున్న ధనాన్ని ఇతరుల అవసరానికి ఉపయోగించినప్పుడు అటువంటి దానికి విలువ లేదు అని తెలుసుకున్నాను. సజ్జనులైన వారు ఎదుటివారు ఎంత గేలి చేసినా వాదులాడబోరని, అలాగే మనం కూడా అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకూడదని తెలుసుకున్నాను. మనం మన మనసులో మోసపు ఆలోచనలు నింపుకుంటే అలాగే ఉంటాయి. మనం మోసపూరిత భావాలు తొలగించుకుంటే లోకంలో మనకు మోసగాడే కనిపించడు. ధనబలంతో రాక్షసులుగా మారి పేదవారు బాధపడుతున్నా లెక్క చేయకుండా ఉండకూడదు. వారికి చేతనైన సహాయం చేయాలి అని తెలుసుకున్నాను. లోకానికి ప్రపంచ శాంతిని కలిగించే విజ్ఞానాన్ని పొందాలి. కన్న తల్లిని, ఉన్న ఊరును విడవకూడదు. వాటికి పూర్వవైభవాన్ని తెచ్చేదానికి మన శాయశక్తుల ప్రయత్నం చేయాలి. ఇక సృజనాత్మకత ప్రశంసకు సంబంధించి పద్యాల ఆధారంగా నీతిని తెలిపే సూక్తులను తయారు చేయండి, రాయండి, ప్రదర్శించండి. దానగుణం కలిగిన వాడే వంశానికి వన్నె తెస్తాడు. ఇంద్రియ చపలత్వాన్ని వదిలి స్థిరమైన బుద్ధిని పొందు. లోభితనాన్ని వదులుకో, పరుల బాగోగులు తలుచుకో. సజ్జనుడు ఎదుటివారి ప్రవర్తనకు బాధపడు, కృంగిపోడు. మన మనసులో మంచి భావాలు ఉంటే ఎదుటివారిలో కూడా మంచి భావాలే కనిపిస్తాయి. కష్టాల్లో ఉన్నవారిని కలకాలం కాపాడము. మంచితనంతో మెలిగి ప్రపంచ శాంతిని కోరే విజ్ఞానాన్ని ప్రసాదించు. కన్న తల్లిని, జన్మభూమిని ఎప్పుడూ మరవకు. విజ్ఞానం అనే సంపదను విశ్వశాంతి కొరకు ప్రసాదించు. జనని జన్మభూమి స్వర్గం కన్న మిన్న. దానగుణం కలిగిన వాడే వంశానికి వన్నెతెస్తాడు. ఇంద్రియ చపలత్వాన్ని వదిలి స్థిరమైన బుద్ధిని పొందు. లోభితనాన్ని వదులుకో, పరుల బాగోగులు తలుచుకో. సజ్జనుడు ఎదుటివారి ప్రవర్తనకు బాధపడు, కృంగిపోడు. మన మనసులో మంచి భావాలు ఉంటే ఎదుటివారిలో కూడా మంచి భావాలే కనిపిస్తాయి. కష్టాల్లో ఉన్నవారిని కలకాలం కాపాడము. మంచితనంతో మెలిగి ప్రపంచ శాంతిని కోరే విజ్ఞానాన్ని ప్రసాదించు. కన్న తల్లిని, జన్మభూమిని ఎప్పుడూ మరవకు. విజ్ఞానం అనే సంపదను విశ్వశాంతి కొరకు ప్రసాదించు.
జననీ జన్మభూమి స్వర్గం కన్నా మిన్న. ఇక కొన్ని వ్యాకరణ అంశాలు కూడా ఉన్నాయి, వాటి మీద కూడా దృష్టి పెడతాం. ఇక్కడ కింద ఇచ్చిన పదాల అర్థాలను జతపరచండి అన్నాడు. నరుడు, గేలి, జివ్వ, కపటము, దరిద్రి. నరుడు అంటే మానవుడు, గేలి అంటే అపహాస్యం, జిహ్వ అంటే నాలుక, కపటము అంటే మోసం, దరిద్రి అంటే భూమి. అలాగే కింది వాక్యాలను చదవండి. ఇచ్చిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను గుర్తించండి. దరిద్రి, భూమిపై కాలుష్యం పెరిగింది, నేల కోత వల్ల పంటలు పండడం లేదు, అవనిని తల్లిగా పూజిస్తాం. ఇక్కడ దరిద్రి అనే దానికి అవని, భూమి, నేల అనేటువంటివి 3 పర్యాయ పదాలు. తావి, పువ్వుకు తావి వల్ల కీర్తి వస్తుంది, ఆ పరిమళం ఆఘ్రాణించాలని ఎవరికి ఉండదు, అట్టి సువాసనలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. తావి అంటే పరిమళం, సువాసన అనే పర్యాయ పదాలు. అలాగే కింది వాక్యాలలో నానార్థాలను గుర్తించండి. శ్రీ అంటే సాలెపురుగు తన గూడును అద్భుతంగా కడుతుంది, పాము కూరల్లో విషం ఉంటుంది, సంపద శాశ్వతం కాదు, బుద్ధిబలం అవసరం. ఇక్కడ శ్రీ అనే దానికి నానార్థాల్లో సాలెపురుగు, పాము, సంపద. అలాగే ధనము, గోపాలుడు విత్తము తీసుకుని అంగడికి వెళ్ళాడు, పాడి సంపదను పెంచడానికి ఆవుల మందను కొన్నాడు. ఇక్కడ ధనము అనేదానికి నానార్థాల్లో విత్తము, సంపద అనేటువంటివి మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక అమ్మ జ్ఞాపకాలకు సంబంధించి ప్రశ్న జవాబులు. కవి రచనా శైలిని సొంత మాటల్లో రాయండి. సామాన్యుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అక్షరాల్లోకి పొదిగి సామాన్య ప్రజల భాషలో కవిత్వం రచించిన సామాజిక కవి. ఆయన కవిత్వాలలో గ్రామీణ జీవితానుభవాలు, మధ్యతరగతి జీవన చిత్రణ ఎక్కువగా కనిపిస్తాయి. సరళమైన వచనాభివ్యక్తి, సామాన్యుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అక్షరాల్లోకి పొదిగి సామాన్య ప్రజల భాషలో కవిత్వం రచించిన సామాజిక కవి. ఆయన కవిత్వాలలో గ్రామీణ జీవితానుభవాలు, మధ్యతరగతి జీవన చిత్రణ ఎక్కువగా కనిపిస్తాయి. సరళమైన వచనాభివ్యక్తి. ఇంకా కాలుష్య నిర్మూలన కార్యకర్తగా అమ్మ పనిచేసింది అని అనడంలో కవి ఉద్దేశం ఏంటి? అమ్మ పొద్దున్నే లేచి కొట్టంలో పెండ తీసేది. కొట్టం అంటే పశువులు కట్టేటువంటి పాక. పెండ తీయడం అంటే పేడ తీసేది. వాకిట్లో ముగ్గులేసేది. జ్వరం వచ్చినప్పుడు ఇంటినే దవాఖానాగా మార్చి ఒక నర్సుగా మారి మందు బిళ్ళలు వేసేది. అంటే ఎవరికి ఏ పనులు కావాలన్నా అమ్మ ఒక కార్యకర్తగా ఆ పనులన్నీ చేసి పెట్టేది అనే ఉద్దేశంలో అని ఉంటారు. ఇది మీరు అమ్మ కాలుష్య నిర్మూలన కార్యకర్తగా అన్నప్పుడు మీరు కూడా ఇదంతా కూడా మీ సొంతంగా మీరు రాయొచ్చు అన్నమాట. అమ్మ పొద్దున్నే లేచి కొట్టంలో పెండ తీసేది, వాకిట్లో ముగ్గులు వేసి, జ్వరం వచ్చినప్పుడు ఇంటినే దవాఖానాగా మార్చి ఒక నర్సుగా మారి మందు బిళ్ళలు వేసేది. అంటే ఎవరికి ఏ పనులు కావాలన్నా అమ్మ ఒక కార్యకర్తగా ఆ పనులన్నీ చేసి పెట్టేది అని ఉద్దేశంలో అన్నారు. అంటే అమ్మ శుభ్రతను పాటించడం కోసం ఇల్లు వాకిళ్ళు ఊడ్చుకోవడం, తర్వాత పిల్లలకి ఏ రకమైనటువంటి అనారోగ్యం చేసిన ఒక నర్సులాగే మారి మందు బిళ్ళలు అవి ఎప్పటికప్పుడు టైంకి ఇవ్వడం అనేటువంటి పిల్లల మీద ఉండేటువంటి ప్రేమను తెలియజేస్తుందని. ఇక మూడో ప్రశ్నలో మీ అమ్మ ఇష్టాలను గురించి మీ సొంత మాటల్లో రాయండి. మా అమ్మకు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ఇష్టం. మా అమ్మకు మేము అంతా బాగా చదువుకోవాలని కోరిక ఎక్కువ. ఇంటిని చక్కగా డెకరేట్ చేయడం ఇష్టం. నాన్నకు మాకు ఇష్టమైన వంటలు చేసి పెట్టడం చాలా ఇష్టం. అమ్మకు కాటన్ చీరలంటే కూడా చాలా ఇష్టం. మా అమ్మకు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ఇష్టం. మా అమ్మకు మేము అంతా బాగా చదువుకోవాలి అనే కోరిక ఎక్కువ. ఇంటిని చక్కగా డెకరేట్ చేయడం ఇష్టం. నాన్నకు మాకు ఇష్టమైన వంటలను చేసి పెట్టడం చాలా ఇష్టం. అమ్మకు కాటన్ చీరలు అంటే కూడా చాలా ఇష్టం. ఇక తర్వాత ప్రశ్న, అమ్మ చేసే పనుల్లో మనం కూడా ఎందుకు సహాయం చేయాలి? అమ్మ చేసే పనుల్లో మనం కూడా
చిన్న చిన్న పనులు చేయాలి. ఎందుకంటే అమ్మ అన్ని పనులు తానే చేస్తే అలసిపోతుంది. మనం కూడా సహాయం చేస్తే పనులు త్వరగా పూర్తవుతాయి. అమ్మకు విశ్రాంతి దొరుకుతుంది. అమ్మ మనతో కలిసి కబుర్లు చెప్పుకునే సమయం దొరుకుతుంది. అమ్మ చేసే పనుల్లో మనం కూడా చిన్న చిన్న పనులు చేయాలి. ఎందుకంటే అమ్మ అన్ని పనులు తానే చేస్తే అలసిపోతుంది. మనం కూడా సహాయం చేస్తే పనులు త్వరగా పూర్తవుతాయి. అమ్మకు విశ్రాంతి దొరుకుతుంది. మనతో కలిసి కబుర్లు చెప్పుకునే సమయం దొరుకుతుంది. కాబట్టి అమ్మకి మనము అన్ని రకాలుగాను సహాయం చేయాలి, చేతనైన సహాయం చేయాలి అనేటువంటిది ఇందులో చెప్తున్నాడు అన్నమాట. అమ్మ గొప్పతనాన్ని మీ సొంత మాటల్లో రాయండి. అంటే మీకు మీ ఓన్గా మీరే రాయొచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. మనము ఒకసారి ప్రపంచ చరిత్రను సునిశ్చితంగా పరిశీలిస్తే మనకు ఒక విషయం వెల్లడి అవుతుంది. మన భారత జాతి గర్వించదగిన వీరులను, సూర్యులను, మహనీయులను, మహాపురుషులను, ప్రవక్తలను, సంఘ సంస్కర్తలను, జ్ఞానులను, యోగులను రూపదిద్దగలిగిన శిల్పులు మాతృమూర్తులే. అంటే మన ప్రపంచ చరిత్రలో ఎంతోమంది రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, పోతులూరి వీరబ్రహ్మం, యోగి వేమన, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, ఇలా ఎంతోమంది అన్ని రకాలైనటువంటి రంగాల్లో గొప్పవాళ్ళైనటువంటి వీళ్ళందరూ కూడా మనకి వాళ్ళని కన్నటువంటి వాళ్ళు మాతృమూర్తులే. వీళ్ళెంత ఏ రంగాల్లో గొప్పవాళ్ళైనా కూడా వాళ్ళందరూ కూడా ఒక తల్లికి బిడ్డలే. అమ్మ వాకిట్లో ముగ్గులేస్తే రంగులద్దిన చీరలా కనిపించేది. అమ్మ ఇంట్లో ఏ పని చేసినా తన వారి కోసం పరితపిస్తుంది. బిడ్డ బాధపడితే తాను బాధపడుతుంది. బిడ్డ నవ్వితే తాను నవ్వుతుంది. తాను తినకపోయినా ఎదుటివారికి కడుపు నిండా పెడుతుంది. అమ్మ ఎవరికైనా అమ్మే. అమ్మే మనకు ప్రత్యక్ష దైవం. తన రక్తాన్ని ధారపోసి మనకి జన్మనిస్తుంది. అమ్మ అనే పదములో ఉన్న ఆనందం మరి దేనిలో ఉండదు. అందువలన మనమందరం అమ్మను ప్రేమగా, అభిమానంగా చూడాలి. తల్లి మనసు ఎప్పుడు కష్టపెట్టకూడదు. మళ్ళీ మనము ఒకసారి ప్రపంచ చరిత్రను సునిశ్చితంగా పరిశీలిస్తే మనకు ఒక విషయం వెల్లడి అవుతుంది. మన భారత జాతి గర్వించదగిన వీరులను, శూరులను, మహనీయులను, మహాపురుషులను, ప్రవక్తలను, సంఘ సంస్కర్తలను, జ్ఞానులను, యోగులను రూపుదిద్దగలిగిన శిల్పులు మాతృమూర్తులే. అమ్మ వాకిట్లో ముగ్గులేస్తే రంగులద్దిన చీరలా కనిపించేది. అమ్మ ఇంట్లో ఏ పని చేసినా తన వారి కోసం పరితపిస్తుంది. బిడ్డ బాధపడితే తాను బాధపడుతుంది. బిడ్డ నవ్వితే తాను నవ్వుతుంది. తాను నెనకపోయినా ఎదుటివారికి కడుపు నిండా పెడుతుంది. అమ్మ ఎవరికైనా అమ్మే. అమ్మే మనకు ప్రత్యక్ష దైవం. తన రక్తాన్ని ధారపోసి మనకి జన్మనిస్తుంది. అమ్మ అనే పదములో ఉన్న ఆనందం మరి దేనిలో ఉండదు. అందువలన మనమందరము అమ్మను ప్రేమగా, అభిమానంగా చూడాలి. తల్లి మనసు ఎప్పుడూ కష్టపెట్టకూడదు. ఇక సృజనాత్మకత ప్రశంసలో అమ్మ బొమ్మ గీయండి, అమ్మ గొప్పతనం తెలిపేటట్లు చిన్న కవిత రాయండి. అమ్మ బొమ్మ గీయండి అంటే ఇక్కడ ఏదైనా ఒక అమ్మ అనేటువంటి ఒక బొమ్మని గీశాడు. ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీని మీద ఒక చిన్న కవిత కూడా ఇక్కడ రాయడం జరిగింది. ఇది సృజనాత్మకత, క్రియేటివిటీకి సంబంధించి. పేగు బంధం అమ్మ, మనల్ని లాలించేది అమ్మ, జోకుట్టోది అమ్మ, గోరు ముద్దలు పెట్టేది అమ్మ, మనకి ఆకారం ఇచ్చింది అమ్మ, సంస్కారాన్ని నేర్పేది అమ్మ, కష్టం కలిగితే వెన్ను తట్టేది అమ్మ, దెబ్బ తగిలితే మనం అరిచేది అమ్మ, లక్ష్యాన్ని ఇచ్చేది అమ్మ, గొప్పవాడైతే ఆనందపడేది అమ్మ, అలాంటి అమ్మను మరొక సుమా అనేటువంటిది ఇక్కడ దీంట్లో ఈ సృజనాత్మకతకు సంబంధించి అమ్మ మీద ఒక చిన్న కవిత అన్నమాట. ఇక పదజాల వినియోగంలోకి వెళితే మనకి కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు సరైన అర్థాలు గుర్తించండి. జెండా వందనం రోజు మా పాఠశాల ప్రాంగణాన్ని ముగ్గులతో అలంకరిస్తాం.
ప్రాంగణం అంటే బయట. మా ఊరిలో ప్రాంగణం అంటే ముంగిలి, ముందు భాగం. ఓకే. మా ఊరిలో వస్త్రాలపై అద్దకం చేసేవారు ఉన్నారు. అద్దకం చేసేవారు అంటే బట్టలకు రంగు వేయడం అద్దకం. బాసర పుణ్యక్షేత్రం గోదావరి గట్టున ఉన్నది. గట్టున అంటే తీరం. ఇక్కడ 3 ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక తర్వాత పోయిలోకి వెళ్తే కింద గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి. కంచు మోగినట్లు కనకంబు మ్రోగున. కనకంబు అంటే బంగారం, సువర్ణం. కుందేలు ఉపాయంతో అపాయాన్ని జయించింది. కుందేలు అంటే శశకము, చెవుల పిల్లి, శరభం. అంబా అని తల్లి పిలిస్తే దూడ గంతులు వేసుకుంటూ వచ్చింది. దూడ అంటే పెయ్య, లేగ, క్రేపు. దూడ అంటే పెయ్య, లేగ, క్రేపు. ఈ కింది గీత గీసిన ప్రకృతి పదాలకు వికృతి పదాలు, వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి. కుల్యలో కాగిత పడవలు వేసి పిల్లలు ఆడుకుంటున్నారు. కుల్య ప్రకృతి, కాలువ వికృతి. కుల్య ప్రకృతి, కాలువ వికృతి. ఆకాశంలో పక్షులు స్వేచ్ఛగా ఎగురుతున్నాయి. ఆకాశం ప్రకృతి, ఆకాశం వికృతి. ఆకాశం ప్రకృతి, ఆకాశం వికృతి. శ్రావ్య మగము ఎంతో అందంగా ఉంటుంది. మగము వికృతి, ముఖము ప్రకృతి. మగము వికృతి, ముఖము ప్రకృతి. అలాగే భాషను గురించి తెలుసుకుందాం. ఈ కింది పదాలను విడదీయండి. అతడెక్కడ, అతడు ప్లస్ ఎక్కడ. బొమ్మనిచ్చెను, బొమ్మను ప్లస్ ఇచ్చెను. మనిషి అన్నవాడు, మనిషి ప్లస్ అన్నవాడు. కింది పదాలను కలపండి. మేనా ప్లస్ అల్లుడు, మేనల్లుడు. పుట్టిన ప్లస్ ఇల్లు, పుట్టినిల్లు. ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి. మేనా ప్లస్ అల్లుడు, మేనల్లుడు. పుట్టిన ప్లస్ ఇల్లు, పుట్టినిల్లు. ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి. అలాగే కింది పదాలు గమనించండి. రాముడు ప్లస్ అతడు, రాముడతడు. ఊ ప్లస్ ఆ ఈజ్ఈక్వల్ టు ఆ. సోముడు ప్లస్ ఇతడు, సోముడితడు. ఊ ప్లస్ ఈ ఈజ్ఈక్వల్ టు ఈ. మనము ప్లస్ ఉంటిమి, మనం ఉంటిమి. ఊ ప్లస్ ఊ ఈజ్ఈక్వల్ టు ఊ. అతడు ప్లస్ ఎక్కడ, అతడెక్కడ. ఊ ప్లస్ ఏ ఈజ్ఈక్వల్ టు ఏ. మొదటి పదంలోని చివరి అచ్చు ఊ, రెండో పదంలోని మొదటి అచ్చుతో కలిసినప్పుడు మొదటి పదంలోని అచ్చు లోపిస్తుంది. రెండో పదంలోని మొదటి అచ్చు అలాగే నిలిచి ఉంటుంది. అనగా ఉకారం మీద ఏదైనా అచ్చు వచ్చి చేరితే సంధి తప్పక జరుగుతుంది. దీనినే ఉత్వ సంధి అంటాము. అలాగే కిందకి రండి. కింది పదాలను కలిపి రాయండి. చెట్టు ప్లస్ ఎక్కి, చెట్టెక్కి. ఉకార సంధి. వాడు ప్లస్ ఎక్కడ, వాడెక్కడ. ఇది కూడా ఉకార సంధి. ఎదురు ప్లస్ ఏగి, ఎదురేగి. ఇది కూడా ఉకార సంధి. ఇక్కడ కింది పదాలను విడదీయండి. నూకలేసుకును, నూకలు ప్లస్ వేసుకును. చూరెక్కి, చూరు ప్లస్ ఎక్కి. ఎట్లున్నది, ఎట్లు ప్లస్ ఉన్నది. ఇవి కూడా ఉకార సంధికి సంబంధించినటువంటి పదాలు, సంధి పదాలు. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ వర్క్ లాంటిది ఉంది. ఈ ప్రాజెక్ట్ వర్క్ ఒకరోజు ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు అమ్మను గమనించండి. ఏమేం పనులు చేసింది, ఆయా పనులు చేసేటప్పుడు ఆమె ఎట్లా ఉన్నది, మీకేమనిపించింది, ఈ వివరాలతో నివేదిక రాయండి. తరగతి గదిలో ప్రదర్శించండి. ఇది మనకి ఈ ప్రాజెక్ట్ వర్క్ చేసే అవసరాలు వచ్చినప్పుడు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే లేస్తున్న అమ్మ వాకిట్లో ముగ్గులేసింది. తర్వాత ఇంటి పరిసరాలన్నింటినీ శుభ్రం చేసింది. స్నానం చేసి పూజాధికాలు అన్నీ పూర్తి చేసింది. నాకు చెల్లికి స్నానం చేయించింది. మమ్మల్ని బడికి తయారు చేసింది. మాకు పాలు త్రాగించింది.
నాన్నకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసింది. నాన్న ఆఫీసుకు వెళ్ళగా ఇంట్లో వంట పని అంతా పూర్తి చేసింది. కాసేపు టీవీ చూసి విశ్రాంతి తీసుకుంది. సాయంత్రం మరలా మేము బడి నుండి రాగానే మాకు టిఫిన్ చేసి పెట్టి మమ్మల్ని తయారు చేసింది. మేము ఆడుకున్న తర్వాత నన్ను చెల్లును కాసేపు చదివించింది. రాత్రి అందరం కలిసి భోంచేశాము. ఆమె పైన చెప్పిన పనులు అన్నింటినీ చేసేటప్పుడు చాలా ఆనందంగా కనిపించింది. తన వారికి కావలసిన సదుపాయాలు అన్నీ తానే చేస్తున్నాను అనే తృప్తి ఆమెలో కనిపించింది. ఇదంతా కూడా మనము సొంతంగా రాయాల్సినటువంటి పనులే అన్నీ కూడా అన్నమాట. ప్రశ్న జవాబులు వీటిని కేవలం ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఈ రెండు పాఠాలకు సంబంధించిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో మీరు నేర్చుకోవడానికి మాత్రం పనికొస్తాయి. రాసేటప్పుడు పూర్తిగా మీరు సొంతంగా రాయొచ్చు. ఇందులో ఉన్నది ఉన్నట్టుగానే రాయాలి అనేటువంటి పరిస్థితి ఏమీ లేదు. మీరు సొంతంగా రాయొచ్చు. ఒక్క వ్యాకరణ అంశాలు మాత్రమే ఉన్నది ఉన్నట్లుగా రాయొచ్చు అనే విషయాన్ని మీరు గమనించాలి.